హాయ్ గైస్, ఈ వీడియో టాపిక్ వచ్చేసి బీటీసీ బయింగ్ స్ట్రాటజీ అయితే చెప్తాను. దానికోసం ఏంటంటే నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యూజ్ చేసుకొని ఒక సింపుల్ ప్లాన్లో ఏంటంటే ఒక బెస్ట్ స్ట్రాటజీ అయితే రెడీ చేశాను. ఓకే, దానికోసం ఇప్పుడు మనకేంటంటే టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఏదైతే లెవెల్ ఉందో ఈ రెడ్ జోన్లో మనం చూసుకున్నట్టయితే నియర్లీ 68K నుంచి 72,000లో మనకి ఈ రెడ్ జోన్ అయితే ఉంది. ఈ రెడ్ జోన్లో బీటీసీ ఫస్ట్ టైం డ్రాప్ అయింది, అండ్ సెకండ్ టైం ఇదే జోన్ నుంచి రిజెక్ట్ అయింది, అండ్ థర్డ్ టైం ఇదే జోన్ నుంచి రిజెక్ట్ అయింది, అండ్ ఫోర్త్ టైం కూడా రిజెక్ట్ అయింది. కాబట్టి ఈ జోన్ అనేది స్ట్రాంగ్ సేల్ లెవెల్ అన్నట్టు మ్యాక్సిమం ఆ లెవెల్ కన్నా పైకి వెళ్లకుండా మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ అయితే పూజ చేస్తుంది. అదైతే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు బీటీసీ అనేది ఏ లెవెల్లో ఉందో చూసుకుందాం. కరెక్ట్గా చూసుకున్నట్లయితే మళ్ళీ డిమాండ్ ఏం చూసుకుందాం. ఎగ్జాక్ట్గా డిమాండ్ ఏం చూసుకున్నట్లయితే 48,000 నుంచి 52 లెవెల్ ఇక్కడ టచ్ అవుట్ తోటే మ్యాక్సిమం ఎక్కువ శాతం ఏంటంటే మార్కెట్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అయింది. అది కూడా మనం చూసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు బయింగ్ స్ట్రాటజీ అయింది, అండ్ మన ప్లాన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకి 72 లెవెల్ అయితే బ్రేక్ అయింది. కాబట్టి ఏంటంటే స్ట్రాంగ్ బీరిష్లో అయితే ఉందని క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రిట్రేస్మెంట్ కొట్టినా మ్యాక్సిమంలో 72,000 కన్నా పైన క్లోజ్ వీక్లీ అవుతేనే ఈ డౌన్ ట్రెండ్ అనేది ఫెయిల్ అవుద్ది. మ్యాక్సిమం ఛాన్స్ ఏముందంటే ఈ 72,000 నుంచి ఒకవేళ ఇక్కడ నుంచి రిట్రేస్మెంట్ కొట్టినప్పటికీ మ్యాక్సిమం బీటీసీ అనేది 52,000 నుంచి 48,000లోకి ఒకసారి అయితే వస్తుంది. దానికన్నా బిలో వెళ్తే మాత్రం నియర్లీ 44,000కి అయితే వస్తుంది. ఇప్పుడు మనం బయింగ్ ప్లాన్ ఏ విధంగా ఉంటుందో చూసుకుందాం. ఖచ్చితంగా ఏంటంటే 52,000లో మీరు ఒక 25% అమౌంట్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే 50Kలో ఇంకొక 25% అమౌంట్ యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ 48Kలో ఇంకొక 25% యాడ్ చేయండి. ఏదైతే బ్లూ జోన్ ఉందో అది మనకి ఆల్ టైమ్ డిప్ లెవెల్ అన్నట్టు. అక్కడికి వస్తే మాత్రం మీకు గోల్డెన్ ఛాన్స్, అక్కడ కొద్దిగా ఎక్కువ అమౌంట్ బై చేయడానికి ట్రై చేయండి. ఆ బ్లూ జోన్ ఎందుకు ఇంపార్టెంట్ అని చూద్దాం. ఎవరు గెట్ చేయని లెవెల్ అన్నట్టు. ఎందుకంటే ఆ లెవెల్ అనేది చాలాసార్లు బీటీసీ అక్కడ రిజెక్ట్ అయింది. ఎక్కడైతే రిజెక్ట్ అయిందో అక్కడ సపోర్ట్ ప్రొవైడ్ చేసి ఆ లెవెల్ నుంచి ఇంక్రీజ్ కావచ్చు. అందుకోసం అనేది మీకు సేఫ్ ప్లాన్ ఇచ్చాను, అండ్ ఎలా బయింగ్ చేయాలో కూడా చెప్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి మన టార్గెట్ ఏ విధంగా ఉంటుందంటే అప్రాక్సిమేట్లీ మీకు ఏ విధంగా వెళ్ళొద్దు అంటే ఈ గ్రీన్ జోన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒకసారి బౌన్స్ అవుద్ది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ వీళ్ళని కూడా లిక్విడ్ చేయడానికి ఒక చిన్న విక్ పెట్టి బ్లూ లైన్ దాకా మళ్ళీ ఈ గ్రీన్ జోన్ దాకా పెట్టిందంటే ఖచ్చితంగా మనకి ఈ 72,000 నుంచి 68 లెవెల్ దాకా మార్కెట్ అనేది బౌన్స్ అవుద్ది. ఇది బౌన్స్ కావడానికి నియర్లీ ఒక 1 మంత్ అయితే పడవచ్చు.